రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఐటీ శాఖ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ పార్కు వద్ద రన్ ఫర్ భారత్ మాత కార్యక్రమం నిర్వహించారు. గత 8 ఏళ్లుగా ప్రత్యేక ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ నుండి కృపా కాంప్లెక్స్ ఈస్ట్ ఆనంద్ మీదుగా మినీ ట్యాంక్ బండ్ వరకు సుమారు 4 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులు, చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి కేఎల్ఎన్ స్వామి, ప్రముఖ రచయిత మదన్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదన్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో భారతదేశంలో యువతలో దేశం పట్ల స్ఫూర్తి నింపేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇందులో భాగంగానే ఈ రోజు సఫిల్గూడలో రన్ ఫర్ భారత్ మాత కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మనుషుల్లో దేశభక్తిని జాగృతం చేస్తుందని, వ్యక్తిత్వ నిర్మాణం చేస్తుందని, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడుతుందని, దీనికి నిదర్శనమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని వ్యాఖ్యానించారు. ఖ్యాతి మసకబారింది, అయినా జ్యోతి వెలుగు ఎప్పటికీ ఆరదు. అది ప్రపంచానికి వెలుగునిస్తూనే తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఒక్కసారి మన గత చరిత్రను, పూర్వ చరిత్రను కానీ గమనిస్తే మనం ఎటువంటి అసాధ్యాలని సుసాధ్యాలను చేశామో మనకు కనిపిస్తుంది. మన జాతి నిద్రపోతుంది అనుకున్నప్పుడల్లా ఒక్కొక్క మహాపురుషుడు ఈ జాతిలో జన్మించి ఈ జాతిని ముందుకు నడిపించారు. ఈ జాతికి అవసరం ఏ సమయానికి ఎవరు అవసరమో అటువంటి వ్యక్తులు ఈ జాతిలో జన్మించి ఈ జాతికి ఊపిరులూదారు. ఈనాడు కూడా అటువంటి పరిస్థితే ఉన్నది. ఈ జాతిని దిశానిర్దేశం చేయడానికి, ఈ జాతిని మేల్కొల్పడానికి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలుగా పనిచేస్తుంది. భారతదేశంలో జరిగినటువంటి అన్ని కలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైపరీత్యాలు జరిగినప్పుడల్లా తన ఆపన్న హస్తాన్ని ప్రజలకు అందించి ప్రజలకు సేవలు అందించింది ఆర్ఎస్ఎస్. అటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు రన్ ఫర్ భరతమాత కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంత గొప్ప విశేషం. చిన్న బిడ్డలు భరతమాత కోసం పరిగెత్తుతారు, పెద్దవాళ్ళు భరతమాత కోసం పరిగెడుతున్నారు. ఇంకా ఈ జాతిని ఎవడైనా ఏమైనా చెయ్యగలడా? ఇంతమంది దేశభక్తులుంటే ఈ జాతి మనుగడ చాలా 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 సులభం. కాబట్టే ఒక్క విషయం చెప్పి నేను నా వాణికి విరామాన్ని ఇస్తాను. ఈ యూరప్ దేశాలు ప్రపంచాన్ని తమ గుప్పెటలో పెట్టుకొని బానిసత్వంలో మగ్గదీస్తున్నటువంటి రోజుల్లో ఒక్కొక్క దేశం 400 సంవత్సరాలు బానిసత్వంలో మునిగిపోయినాయి. కానీ ఒక్క భారతదేశంలోనే బ్రిటిష్ వాళ్ళు 150 సంవత్సరాలు, అది కూడా 100 సంవత్సరాలు భయపడుతూ పరిపాలించారు. కారణం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి జాతి ఇది. వివేకానందుడు ఈ జాతి నిద్రపోతున్న సమయంలో నేను చెప్పాను కదా, ఒక్కొక్క మహానుభావుడు ఈ జాతిలో జన్మించారని. అటువంటి వాళ్ళల్లో వివేకానందుడు ఒకడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఒక 50 సంవత్సరాలు మీ దేవతల్ని, దేవుళ్ళని అందరినీ పక్కన పెట్టండి, భరతమాతను ఒక్కదాన్నే మీ దేవతగా పూజించండి, అప్పుడు ఈ దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు గమనించండి అని చెప్పి భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి వాడు. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. నిద్రపోకండి, మీ గమ్యాన్ని చేరే వరకు మేల్కొని ఉండండి. ఇప్పుడు మన గమ్యం ఏమిటి? మన గమ్యం ఒక్కటే, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడం. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు, త్వరలోనే మనం భారతదేశాన్ని విశ్వగురువుగా చూసేటటువంటి సమయం కూడా వస్తున్నది. అందుకనే ఈరోజు
అన్ని దేశాలు, యూరప్ దేశాలు, గల్ఫ్ దేశాలు అన్ని భారతదేశపు సహాయం కోసం అరులు చాస్తూ భారతదేశం వైపు పరిగెడుతున్నాయి. మిత్రులారా, ఈ యువత మీద అత్యద్భుతమైనటువంటి బాధ్యత ఉంది. అది ఏమిటయానంటే ఈ దేశం కోసం బ్రతకడం, ఈ దేశం కోసం పనిచేయడం, ఈ దేశం నాది అనుకొని ముందుకు నడవడం. కాబట్టి యువత భుజస్కంధాల మీదనే ఈ జాతి యొక్క, ఈ దేశం యొక్క మనుగడ నిలిచి ఉంది అని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై మా భారతి, భారత్ మాతా కీ.